సెక్షన్ 15 అని అంటున్నాం, అప్పీల్ అని అంటున్నాం. సో ఇక్కడ ట్రిబ్యునల్స్ ద్వారా ఒక వ్యక్తికి ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, ఈయనకి సంబంధించి ఈయన తహసీల్దార్కి సంబంధించి అప్లై చేసుకున్నాడు. ఇక్కడ ఈయనకి సంబంధించి ఈ తహసీల్దార్కి సంబంధించి ఇక్కడ ఏం జరిగింది, ఈయనకి జస్టిస్ జరగలే. ఈయన నెక్స్ట్ వేరే పై అంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళొచ్చు, అలాగే ఆ తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ తర్వాత కమిషనర్ స్థాయిలో కూడా వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళొచ్చు అని అంటున్నాం, కమిషనర్ స్థాయిలో కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నటువంటిదే అపీల్. సో ఇలా అపీల్ అనేటువంటి సిస్టమ్ ని సెక్షన్ 15 వివరించడం జరుగుతోంది భూభారతి చట్టంలో. ఇక నెక్స్ట్ సెక్షన్ 16 ఉంది. ఇక్కడ రివిజన్ అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకోవడం జరిగింది. సెక్షన్ 16 కి సంబంధించి రివిజన్ లో ఏం తీసుకుంటున్నారు అని అంటే దేవాదాయ భూములకి సంబంధించి, వక్ఫ్ భూములకి సంబంధించి, అలాగే ఇతర భూములకి సంబంధించినటువంటి మోసపూరితమైనటువంటి మార్పులు ఏమైనా జరిగినప్పుడు దానికి సంబంధించి రివిజన్ చేసి ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా భూభారతి చట్టం కల్పించడం జరుగుతోంది. సో దీనిని గురించి చెప్తున్నటువంటిదే సెక్షన్ 16. సో ఇలా ఈ సెక్షన్ 16 ని గుర్తుంచుకోవాలి.